అది అసలు ఆలోచనే రాకూడదు తెలుగుదేశం పార్టీకి. ఆలోచనే పెద్ద ప్రమాదం తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా అనిపిస్తుంది జనాలకి. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఒక మంచి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన స్థాయిని తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో కనిపిస్తుంది. కాబట్టి అది తప్పు తప్పు తప్పు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు కొడుకు మళ్ళీ డిప్యూటీ సీఎం ఎందుకు? అది కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి చూపించినట్టు అవుతుంది. కాబట్టి మీరు ప్రమాదంలో పడి వస్తుంది. ఇప్పుడు నార్మల్గా అడుగుతున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలవటానికి సగానికి సగం కారణం పవన్ కళ్యాణ్ గారే అంటారు. సగానికి సగం కారణం కదమ్మా, మొత్తం పవన్ కళ్యాణే. ఎలా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేవారు అంటారు. ఖచ్చితంగా 100% ఓడిపోతారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న దానికంటే చంద్రబాబు నాయుడు గారు బాగా ఎక్కువ ఉంది కదా ప్రజల ద్వారా. ఆయనకి ఎక్కువే ఉంది, కానీ ఇది కలిస్తే అంత ఓటం వచ్చింది. గెలిచింది 21 సీట్లే, వాడగొట్టింది 164 సీట్లు. ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఏ తెలుగుదేశం నాయకుడైనా, ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా, తెలుగుదేశం అభిమాని అయినా, పవన్ కళ్యాణ్ గారు గెలిచింది 21, వాడగొట్టింది 164. లేకపోతే జగన్ వచ్చి ఒక్క తొక్కు దక్కితే ఎక్కడ ఉండే వాళ్ళకి తెలియదు. అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పోటీ పెడితే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా, జగన్ గారు గెలుస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకే చంద్రబాబు నాయుడు గారు గెలిచారంట. ఇప్పుడు జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఆయన అలా సెట్ చేసి పెట్టాడు. అన్ని కులాలు అన్ని మతాలకి సమానంగా అమౌంట్ పనిచేశాడు. ఏంటి పనిచేసిన తర్వాత ఆయన అన్ని ఓట్లుగా దాచి పెట్టుకున్నాడు. ఆ ఓట్లే ఇచ్చింది 40%, ఇంకా 60% ఉన్నారుగా. ఇప్పుడు ఓట్లు 40% వచ్చినాయి ఆయనకి, ఇంకా 60% ఉన్నారుగా. ఇచ్చిన వాళ్ళు వేశారు, ఇవ్వని వాళ్ళు వేశారు. ఆయన ఇచ్చింది 25%కే, 25 మందికే ఇచ్చాడు. కానీ అభిమానంతో కొంతమంది వేశారు. ఓన్లీ అభివృద్ధి లేకుండా ఓన్లీ ఈ పథకాలు మాత్రం ఇచ్చాడు. అభివృద్ధి కూడా చేస్తుంటే గెలిచేవాడు. అది అభివృద్ధి లేదు కూడా. ఓట్ల విషయంలో కులాన్ని బట్టి ఓట్లు వేస్తారంటారా, ఆయన చేసే మంచిని బట్టి ఓట్లు వేస్తారా? అంటే ఏం చెప్తారు? రెండూ పనిచేస్తాయమ్మా. డబ్బు పనిచేస్తుంది, కులం పనిచేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బు కులం రెండూ పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఒక పెద్ద సామాజిక వర్గం ఉన్న పవన్ కళ్యాణ్ని నీచంగా విమర్శించినందుకు ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే ఆయన ఎందుకు విమర్శిస్తున్నారు? అంటే ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని విమర్శిస్తున్నారా, లేదంటే ఆయన ప్రజలకి ఏం చేయలేదని, లేదంటే మూవీస్ బాగాలేదని విమర్శిస్తున్నారంటే ఏం చెప్తారు? కళ్ళుండి గుడ్డివాళ్ళుగా బతికేవాడికి ఎవడో ఏం చెప్పలేడు. ఆయన చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఆయన సంపాదించిన, నువ్వు కూడా అడుగుతున్నావా ఏం చేశారనా? ఆయన జీవితం మొదలైన తర్వాత, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సంపాదించిన దాంట్లో 100 రూపాయలు సంపాదించిందే 80 రూపాయలు పేదవాడికి దానం చేశాడు, సహాయం చేశాడు. ఎంతో మంది పేదవాళ్ళని ఆదుకున్నాడు. 30 కోట్లు పెట్టి చనిపోయినటువంటి రైతుల కుటుంబాలను ఆదుకున్నాడు. ఆయన చెప్పుకుంటా పోతే ఎన్ని కార్యక్రమాలు చేశాడు. చాలా మంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ పరంగా ఆయన చేయలేరు, ఓన్లీ మూవీస్ పరంగానే చేస్తారు. ఇప్పుడు మూవీస్ చేసి పొలిటికల్ చేయాలంటే ఆయన కష్టం అవుతుంది అంట. అదేం లేదమ్మా, ఆయన రాజకీయ దొంగ కాదు, రాజకీయంలో దోపిడీ చేద్దామని వచ్చిన వ్యక్తి కాదు. ఆయన సంపాదించిన సొమ్ము సంపాదించిందే ప్రజలకు పెడతాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారే సంపాదించలేదు కదమ్మా. అంటే ఆయన పెడతారని నమ్మకం పెట్టుకోవచ్చు అంటారా ప్రజలు? ఖచ్చితంగా. మొన్న వరదలు వచ్చినప్పుడు 100 ఊళ్ళకి ₹1,00,000 చెప్పని ఇచ్చాడు. ఇబ్బందిలో ఉందా? ఆయన సొంత సొమ్ము ఇదంతా, ఏదో రాజకీయ నాయకుడు చెప్పుకున్నట్టు కాదు. అంటే ఆయన సంపాదించిందంట సగానికి సగం ప్రజలకు పెడతారని మీకు నమ్మకం ఉంది? గ్యారంటీగా సగానికి ఎక్కువే పెడతాడు. చెప్పాను కదా 70. అసలు రాజకీయ నాయకుడికి ఈయనకి పోతాడు. ఈయన దేవుడమ్మా. వాళ్ళు రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు, జగన్ రాజకీయ నాయకులు. వాళ్ళకి నీ దేవుడికి పోలుస్తానంటమ్మా. సొంత సొమ్ము. నువ్వు జీతం అంతా ఎంత చెప్పు? ఓ 10,000 అనుకుందాం. 8,000 రూపాయలు ఎవరికైనా దారుణంలో పోయి అడుక్కునే వాళ్ళు పంచుతావా? లేదు. ప్రజలకు పంచుతావా? లేదు. అదే గుళ్ళకెళ్ళి దానం చేస్తావా? 8 రూపాయలు కళ్ళ ముందే కనపడుతుంది కదా పంచుతున్నట్టు. కానీ చాలా మంది అంటున్నారు జగన్ గారు ఉంటేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయరు అని. ఎందుకు చేయరమ్మా? సొంత సొమ్మే దానం చేసినాడు. గవర్నమెంట్ సొమ్ము ఇవ్వడానికి ఆయనకి అభ్యంతరం ఉంటుందా? ఫైనల్లీ ఏం చెప్తారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉంచితే బెటర్ అంటారా, నారా లోకేష్ గారిని పెట్టాలంటారా? ఆలోచన వద్దు. పవన్ కళ్యాణ్ 100% కరెక్ట్. వేరే ఆలోచనే వద్దు.
ఆలోచన వచ్చిందా? ఒకవేళ నారా లోకేష్ గారు ఎంటర్ అయితే ఎలా ఉంటదండి? ఎలా ఉంటుంది? ఇవి ఇద్దరి మధ్య ఏదో క్రాష్ అవుతుంది, ఇడిపోతారు. ఇడిపోయిన తర్వాత జగన్ వస్తారు. అప్పుడు ఆయన వచ్చి ఒక్కడినొక్కడిని తొక్కితే పాతాళలోకి పోతారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవిలో ఉండాలి అంటే మెయిన్గా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉండాలంట. 100%, 100% ఉండాలి.